హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు, రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1కి సంబంధించి సో ఈ వేకెన్సీ కోసం అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1కి సంబంధించి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి చూసుకోవచ్చు. సో 23 జనవరి 2025. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి 22 ఫిబ్రవరి 2025కి సంబంధించి సో మీరు జనవరి 23 నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయితే అవ్వబోతున్నాయి. అదేవిధంగా 22 ఫిబ్రవరి వరకు అయితే కొనసాగించడం అయితే జరుగుతుంది. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్కి సంబంధించి సో వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ 1కి సంబంధించి సో వాళ్ళు పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో అక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సాలరీకి సంబంధించి సో మనకి బేసిక్ పే నుంచి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో 18,000 నుంచి అయితే సాలరీ అనేది స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు అన్ని అలవెన్సెస్తో కలిపి 30 నుంచి 35,000 లోపు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో సాలరీ అనేది అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో అక్కడైతే మెన్షన్ అయితే చేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి షార్ట్ నోటిఫికేషన్ కాబట్టి సో దీనికి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. సో అదేవిధంగా ఏజ్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే సో 18 నుంచి 36 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే అర్హులు ఫ్రెండ్స్. అదేవిధంగా సో టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే సో 32,000 అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రైల్వే జోన్ ప్రకారం అయితే సో జోన్ వైజ్ అయితే వేకెన్సీ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ జోన్ వాళ్ళకి సంబంధించి ఆ వేకెన్సీ అయితే అక్కడ భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ జోన్స్ వైగా అయితే సో రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో సిబిటి ద్వారా అయితే కండక్ట్ అయితే ఎగ్జామ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి ఫీ వచ్చేసి సో ఆల్ అదర్ క్యాండిడేట్స్కి సంబంధించి సో జనరల్ సంబంధించి 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫర్ పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి సో ఇక్కడ 250 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో జనరల్కి సంబంధించి 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయింది ఫ్రెండ్స్. సో పే చేసిన తర్వాత మీరు ఫస్ట్ సిబిటి టెస్ట్ రాసిన తర్వాత సో మీకు అయితే 400 రూపీస్ వచ్చేసి రిఫండ్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో మీరు ఇదొకటి అయితే గమనించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బయట నెట్ సెంటర్లో వెళ్ళేసి అప్లై చేసుకుంటే సో మనం అక్కడ వచ్చేసి మన బ్యాంక్ డీటెయిల్స్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేసి ఎంటర్ అయితే చేయండి. సో ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత అవి రిఫండ్ అయితే అవుతాయి కాబట్టి సో అక్కడ 100 రూపీస్ వచ్చేసి ఫీ పేమెంట్ అనేసి అయితే ఉంటుంది. కాబట్టి మీకు తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు సో 400 రూపీస్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్లో అయితే రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు టోటల్గా వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 250 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు 250 రూపీస్ వచ్చేసి రిఫండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ హౌ టు అప్లై దగ్గర వచ్చేసి సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి సో అక్కడైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ రైల్వేకి సంబంధించి జోన్ వైజ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు. సో అహ్మదాబాద్, అదేవిధంగా అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, అదేవిధంగా చండీగఢ్, చెన్నై, సో ఈ విధంగా వచ్చేసి మనకి గోరఖ్పూర్, గౌహతి, కోల్కతా, ముంబై, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్ ఈ విధంగా వచ్చేసి మనకి సో రైల్వేకి సంబంధించి జోన్ వైజ్గా వచ్చేసి సో రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఏ జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీ భర్తీ చేస్తారో సో అక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి సో మనకి సో రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డ్కి సంబంధించి ఆర్ఆర్బీకి సంబంధించి షార్ట్ నోటిఫికేషన్. సో ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నేనైతే వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.